కూకట్పల్లి ఎల్లమ్మ బండలో బీసీ యువసేన ఆధ్వర్యంలో బీసీ యువగర్జన సభ ఘనంగా జరిగింది. ఈ సభకు బీసీ యువసేన జాతీయ అధ్యక్షులు పిచ్చేటి మురళి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన వహించారు. తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ యువసేన ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవలందించామన్నారు మురళి రామకృష్ణారెడ్డి. బీసీలు ఐకమత్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధి సాధ్యమని, బీసీలకు చెందిన వృత్తులను కార్పొరేట్ సంస్థలు కబ్జా చేస్తున్నాయని అన్నారు. ఆల్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి పెద్దలు, అటు బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఈరోజు బీసీలంతా ఏకమై యువ గర్జనకు తరలి వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మా గళాన్ని విప్పుతున్నాము. ఇది దేశవ్యాప్తంగా మేము ఇంకా ఉద్యమించబోతున్నాము. దీనికి ఒకటే ఒక కారణము, బీసీ కులాల నుంచి తొలగించినటువంటి 26+1 27 కులాలని తొలగించారు. వాటిని వెంటనే తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాలి. ప్రభుత్వంలో మమ్మల్ని బీసీ కులాల నుంచి తొలగించారు. అప్పటి నుంచి నేటి వరకు సుమారు 11 సంవత్సరాల పాటు కనీసం సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. కనీసం మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమించబోతున్నాము. తొలగించిన 26+1 27 కులాలని వెంటనే మీరు రిజర్వేషన్ అమలు చేయాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో ముఖ్యంగా మేము నష్టపోయాము. సెట్టిబలిజ సామాజిక వర్గము పూర్తిగా నష్టపోయింది. ఎందుకు మీరు తొలగించారు అంటే మిస్టేక్ ఆఫ్ యాక్ట్స్, టైప్ మిస్టేక్ వల్ల తొలగించామని ఇవ్వడం మీకు కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. కూకట్పల్లి ఎల్లమ్మ మండలో గోదా కృష్ణ ఈ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జన పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది. గడిచిన 19 నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది. ఇదిగో 42, అదిగో 42 అంటారు. విద్యారంగంలో అమలు చేయరు, అడ్మిషన్లన్నీ అయిపోయినాయి. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసినారు. 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది. ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు, రాజ్యాంగ ప్రక్రియలు చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి, చట్టబద్ధంగా సర్వే చేయించండి, చట్టబద్ధంగా ముందుకు పోండి. చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా అందరికీ అర్థమైపోయింది. మా బీసీలను కూడా చదువుకున్నాం, మాకు రాజ్యాంగం తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసు, ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేతకు గురైనటువంటి పరిస్థితులు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు సలహాలు ఇస్తే కూడా వాటిని పెడచెవిన పెట్టారు. రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు, న్యాయ కోవిదుల సలహాలు తీసుకోరు. కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు. మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము 42% ఇస్తామని బట్టి మాట